అంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు, మీ మావయ్యని ఎవరు చంపారో తెలియదు కదా, భూమే ఎందుకు చంపుంటుందని. అవునవును. ఇది మరో కట్టు కథ యువర్ ఆనర్. శరత్ చంద్ర గారు గెస్ట్ హౌస్ లో ఉన్నారని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రమే అది తెలుసు. ఆ మర్డర్ అటెంప్ట్ కి ముందు శరత్ చంద్ర గారు ఆఖరి కాల్ ఈ భూమికే చేశారు. ఆ కాల్ లిస్ట్ వివరాలు కూడా మీకు సమర్పించాను. శరత్ చంద్ర గారు తన గెస్ట్ హౌస్ లో ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని ఈ అమ్మాయి మర్డర్ చేసే ప్రయత్నం చేసింది మై లార్డ్. శరత్ చంద్ర గారి దగ్గర ఆస్తి కోసం ఎంతో నమ్మకాన్ని సంపాదించి మరీ మోసం చేసింది. గనుకనే ఐపీసీ సెక్షన్ 415 ప్రకారం, సెక్షన్ 19, సెక్షన్ 307 ప్రకారం ఈ భూమిని కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. డిఫెన్స్, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులకు ఫోన్ చేసిన వాచ్మెన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను మై లార్డ్. పర్మిషన్ గ్రాంటెడ్. దండాలయ్యా. చూడు, నువ్వు వాచ్మెన్గా ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు అక్కడ? 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. అంటే ఆ గెస్ట్ హౌస్లో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా సరే నీకు ఈజీగా తెలిసిపోతుంది కదా? తెలుసు సార్. అవునా? తెలుసు. ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు ఆయన్ని నేనెందుకు చంపుకుంటానండి? ఈ విషయాన్ని స్వయంగా ఆయనకి చెప్తే సరిపోతుంది కదండి. మై లార్డ్, ఎంతో విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తూ ఈ ముద్దాయి మరో కట్టుగా తల్లుతుంది. పీపీ గారు, ఆఖరిగా ఏమైనా ఉంటే చెప్పమన్నది మిమ్మల్ని కాదు, ఆ అమ్మాయి. చూడమ్మా, నువ్వు ఆయన కూతుర్నని చెప్తున్నావు కదా, దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. నేను మా అమ్మ శోభా చంద్రకు, మా నాన్నకు పుట్టిన సొంత కూతుర్నని నాకు నాగు అని అతను చెప్పాడు. అతను ఇప్పుడు చనిపోయాడు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ మై లార్డ్. నా క్లయింట్ చెప్తున్నది నిజమో కాదో రుజువు చేసుకోవడానికి DNA టెస్ట్కి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. ఆదేశిస్తాను, మీరు కూర్చోండి. అమ్మా భూమి, శరశ్చంద్ర గారి కూతుర్ని అంటున్నావు కదా, మరి
ఇన్నాళ్ళు ఆ నిజం చెప్పకుండా ఎందుకు దాచావు? అదొక్కటే నేను చేసిన నేరం, జడ్జి గారు. నేను ప్రాణంగా ప్రేమించే గగన్ గారికి, మా నాన్నగారికి ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరు బద్ధ శత్రువులు, కానీ నాకు ఇద్దరు కావాలి. భూమి, నువ్వు నిజంగా మామయ్య కూతురువా? ఏం చెర్రి, నువ్వు కూడా నా మాటని నమ్మడం లేదా? అంటే ఏంటి, నువ్వు కూడా నన్ను తిడదామనే వచ్చావా? మా నాన్నని నేనే చంపబోయానని నువ్వు కూడా అపార్థం చేసుకుంటున్నావా? లేదు భూమి, లేదు. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముతాను. రేయ్ చెర్రి, మా అన్నయ్యని చంపబోయిన ఈ నేరస్తురాలతో నీకేంట్రా మాటలు? అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది. నోర్మోయమన్నానా? Tom tom tana tom tom tana tom tom tana tom tana tom tana tom tom tana tom